పాకిస్తాన్ పెంపుడు కుక్క మాటలు విన్న తర్వాత భారత పౌరుల రక్తం మరిగిపోతూ ఉంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటూ ఉన్నాడు భారత ప్రధాని రక్తాన్ని సింధు నదిలో కలిపేస్తానని. అంత ధైర్యం ఉందా అని ప్రతి భారత పౌరుడు కూడా అంటున్నాడు. భారతదేశం వైపు ఇక మీరు కుట్రతో చూడాలి అంటేనే, ఆ ఆలోచన రావాలి అంటేనే భయపడిపోయే పరిణామం రాబోయే 10 రోజుల్లోనే బహుశా జరిగిపోవచ్చు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. భారత్ ఆ చర్యలు తీసుకుంటుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఈ పెంపుడు కుక్క గురించి పాక్ రక్షణ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడాడు. అసలు మాకు లష్కర్ తోయిబానే లేదు అంటూ మాట్లాడాడు. కానీ వాళ్ళ భూభాగం నుంచే పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ నుండి ముఖ్యంగా భారత్లో అశాంతి నెలకొల్పడానికి, బాంబులు పేల్చడానికి, సామాన్య ప్రజలను చంపడానికి ఇట్లాంటి ఉగ్రవాద క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచంలో ప్రస్తుతం అడుక్కు తినే స్టేజ్లో ఉంది. ప్రపంచంలో వాళ్ళు భారతదేశం నుంచి గోధుమ పిండి అక్కడికి వెళ్తే కానీ రొట్టెలు తినేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో లేదు. కోవిడ్ సమయంలో మనం ఇక్కడ నుంచి ఔషధాలు పంపిస్తే కానీ బతికేటువంటి స్టేజ్లో లేరు. పాలు పంపిస్తే, ఇండియా నుంచి వెళ్తే పాలు వెళ్తే తప్ప ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రతికేటువంటి స్టేజ్ లేదు. అంతెందుకు, ఇప్పుడు యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి పాకిస్తాన్ ప్రస్తుతం వాళ్ళ ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాహనాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అసలు ఓవరాల్గా వారికి చెప్పులకు, బూట్లకు, కనీసం అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కుట్టించుకోవడానికి డ్రెస్సులకు కూడా డబ్బులు లేని అడుక్కునేటువంటి స్టేజ్లో పాకిస్తాన్ ఉంది. అట్లాంటి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా మారినటువంటి ఒక ఉగ్రవాద పిచ్చి కుక్కగా ముద్రపడినటువంటి సఫీద్ హైద్ మాటలు ఈ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మోదీని ఉద్దేశించి, అది కూడా సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో మా నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపేస్తాం, ఆ నదిలో రక్తపుటేరుడు పారిస్తామనేటువంటి స్టేట్మెంటు ప్రస్తుతం ప్రతి భారతీయుడు నరనరాన రక్తం ఉప్పొంగుతూ ఉంది. ఒక ఉద్వేగంతో ఇప్పటికే అమాయకమైనటువంటి ప్రాణాలు తీశారు. అమాయకుల ప్రాణాలను, నిరాశ్రయులైనటువంటి వారిని టూరిజం కోసం, అక్కడ పర్యాటకం కోసం వెళ్ళినటువంటి కుటుంబాల జీవితాలలో చిచ్చుబెట్టారు. కుటుంబ సభ్యుల ముందే అత్యంత దారుణంగా హిందువులా ముస్లింలా అంటూ చూసి బట్టలు విప్పి కాల్చి చంపినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినటువంటి ప్రపంచానికి తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్క దేశ అధినాయకులకు అందరికీ తెలుసు. హఫీజ్ సయ్యద్ ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహిస్తాడు. ఉగ్రవాదులను ఒక ప్రేరేపితమైనటువంటి ప్రసంగాలు ఇస్తారు, వారిని ఉగ్రవాదం వైపు మళ్ళిస్తారు. ఉగ్రవాదం మొత్తానికి ఈ పేట్రేగిపోతున్నటువంటి ఉగ్రవాదులకి కానీ మధు ఇప్పుడు చేసిన మాటలు వాగుడు చూసిన తర్వాత రాబోయే రోజులు అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా, అందుకే ఈ పాకిస్తాన్ పెంపుడు పిచ్చి కుక్కలు ఈ వాగుడు వాగుతున్నాయి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారత్ తీసుకునే చర్యలు ఎలా ఉండాలి అని సగటు పౌరుడు అనుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు చూస్తున్న తర్వాత, ఆ దాడులు చూస్తున్న తర్వాత, ఆ రక్షణ మంత్రి కూడా అన్నాడు, మేము పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఆ రక్షణ మంత్రి అంగీకరిస్తాడు. ఇంకొకటి అంటాడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మా దేశంలో ఉగ్రవాదులు కాదు, వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు అంటారు. వీడేమో రక్తపాతాన్ని సృష్టిస్తాం, నదుల్లో మీ రక్తాన్ని కలిపేస్తామని వీడంటాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే చరిత్రలో కొంతవరకు ఓపిక పట్టాం. అక్కడ ఉన్నటువంటి మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకొని, భారతదేశం దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కాస్త చూసి చూడనట్టు కొన్ని చర్యలను, కేవలం ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నాం, ధీటుగా సమాధానం ఇచ్చాం. కొన్నిసారి ఆల్రెడీ కార్గిల్ యుద్ధం జరిగింది, సర్జికల్ స్ట్రైక్ చేశాం, కొన్ని సందర్భాలలో అటాక్ చేశాం. కానీ ప్రస్తుతం చేయి దాటిపోయింది. గతంలో చరిత్రలో చెప్పుకుంటున్నట్టుగా శిశుపాలుడికి 100 తప్పులైన తర్వాత క్షమించలేనట్టుగా శిరచ్ఛేదనం ఎలా జరిగిందో చరిత్రలో, అలాంటి పరిస్థితి పునరావృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉగ్ర మూలాలు ఉండొద్దు అంటే, లష్కరే తోయిబా, ఈ ఎల్టీటీకి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఉండొద్దు అంటే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటిది అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో నరేంద్ర మోదీ కూడా అదే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. చాలా అగ్రెషన్తో, చాలా ఆవేదనతో, చాలా సీరియస్గా ఉన్నారు. భారత్ ఆత్మ పైన జరిగినటువంటి దాడిగా నిర్ధారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు వన్ సైడెడ్ మద్దతు తెలుపుతూ ఉన్నాయి. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట నడవడానికి
సిద్ధంగా ఉన్నామంటూ అగ్ర దేశాలకు సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించిన అగ్ర నాయకులంతా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ఈరోజు హఫీజ్ సయ్యద్ చేసిన మాటల నేపథ్యంలో అలాంటి ఉగ్రవాద పిచ్చి మతోన్మాదకు సంబంధించినటువంటి పిచ్చి కుక్కల మాటల విషయంలో మరింతగా ప్రజలు మరింత ప్రేరేపితమవుతా ఉన్నారు. సో ఈ ఉగ్రవాదం అంతమొందాలంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో చూసి చూడనట్టు వదిలేసిన సందర్భంలో కొంతమేర సీరియస్గా ప్రయత్నించిన నేపథ్యంలో పదే పదే అటాకులు చేయడము, సామాన్య ప్రజల ప్రాణాలు తీసుకోవడం ఉగ్రవాద పేరిట, అది కూడా ఒక మతానికి సంబంధించినటువంటి హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ పోతున్నటువంటి ఇలాంటి ఉగ్ర మూకలని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. సో హఫీజ్ సయ్యద్ లాంటి పిచ్చి కుక్క ఉగ్రవాద ముఠాలను అంతమొందించాలి, ఉగ్రవాద శిబిరాలను అంతమొందించాలని చెప్తున్నారు. మోదీ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఊహించని స్టేజ్లో అటాక్ ఉంటుంది ఈసారి ఇండియా నుంచి, మీరు కలలో కూడా ఊహించలేరు, అలాంటి శిక్ష విధించబోతా ఉన్నాం, అలాంటి స్టెప్ ఉండబోతుందంటూ మోదీ స్టేట్మెంట్ చేశారు. ఈ 10 సంవత్సరాల తన పాలనలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ చేసినటువంటి ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్, బీహార్ వేదికగా ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి స్టేట్మెంట్ చేశారు. ప్రపంచ దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి నరేంద్ర మోడీ ఏ స్టెప్ తీసుకోపోతున్నారు. అఫ్ కోర్స్ ఏ స్టెప్ తీసుకున్నా మద్దతు చెప్తామంటున్నారు. కాబట్టి నిజంగా పాకిస్తాన్కి నామరూపాలు లేకుండా చేయాలని ఒక అభిప్రాయం ప్రజల నుంచి ఉంది. రైట్ మధు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్కల్లారా వినబడుతున్నాయా? మీరు సృష్టించిన మారణ హోమంలో తండ్రిని కోల్పోయిన మధుసూదన్ కుమారుడికి 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఆ చిన్న పిల్లాడి ధైర్యాన్నే మీరు తీయలేకపోయారు. మధుసూదన్ కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నాను అని తండ్రిని కోల్పోయిన బిడ్డ ఆ తండ్రి భౌతిక దేహం ముందు మాట్లాడుతున్న మాటలు మీకు వినబడుతున్నాయా? భారతదేశ ధైర్యాన్ని కాదు కదా, వెంట్రుకను కూడా పీకలేమని ఇంకా అర్థం కావడం లేదా మీకు? ఇప్పటికే మీరు సృష్టించిన మారణ హోమంలో కాళ్ళ పారాని ఆరకముందే భర్తను కోల్పోయిన ఆ భార్య కన్నీళ్ళు ఇంకా మాకు కనబడుతూనే ఉన్నాయి. ఆ కన్నీళ్ళు బాధతో వస్తూ ఉంటే ఆమె మాటల్లో ధైర్యం మీకు వినబడటం లేదా? ఆ ధైర్యం నుంచి వచ్చిన శబ్దాలే మీకు మరణ మృదంగాన్ని మోగించబోతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై నుంచి పిచ్చి వాగుడు వాగుతున్న పాకిస్తాన్ పెంపుడు పిచ్చి కుక్కల్లారా, ఇక మీరు భ్రమల్లో ఉండకండి. త్వరలోనే మీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. చూస్తున్నారా ఆర్టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ పెంచుకుంటున్న పిచ్చి కుక్కది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పెంచుకుంటున్న పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క మరెన్నో పిచ్చి కుక్కలను తయారు చేసి భారత్పై మొరగటానికి, భారత్పై కరవడానికి పంపిస్తుంది. ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే కాశ్మీర్లో మీరు పెంచి పోషించిన ఒక పిచ్చి కుక్కని చంపి అవతల పారేశారు మా సైనికులు. త్వరలో మీ భూభాగంపైనే మీరు పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్కల ఆర్తనాదాలు వినటానికి సిద్ధంగా ఉండండి. బహుశా మీ దేశ రూపురేఖలు, మీ దేశ భౌగోళిక స్వరూపం మారిపోయే అవకాశం కూడా ఉంది. ఈ పిచ్చి కుక్క అంటున్నాడు భారత ప్రధానిని చంపేస్తామని అంటున్నాడు. భారత ప్రధాని ఊపిరి తీసేస్తామని ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్న హఫీజ్ సయీద్ పిచ్చి కుక్క మోగుతుంది. బహుశా వాళ్ళకి మతి భ్రమించినట్టుగా ఉంది. ఇప్పటికే మనం నదీ జలాలను ఆపేశాం. సింధు నదీ జలాలను ఆపేస్తే వాళ్ళ దేశ అవసరాలు 80% ఆ నీటి అవసరాలు ఆ సింధు నదీ జలాలతోనే గడుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని మనం ఆపేస్తే 80% నీటి అవసరాలు ఆగిపోతాయి. మీరు కనీసం అడుక్కోవటానికి కూడా ఇప్పటికే అడుక్కుంటోంది పాకిస్తాన్. కేవలం పాకిస్తాన్ చేసినటువంటి పనులు ఇంతకుముందు విన్నాగా. రక్షణ శాఖ మంత్రి ఏమన్నాడు అంటే, పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మేము మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని అంటున్నాడు. ఇప్పుడు ఆ పశ్చిమ దేశాలు మీ వైపు పైసా కూడా విదల్చవు. మీరు పశ్చిమ దేశాలు గతంలో ఇచ్చినటువంటి డబ్బులకో దేనికో ఆశపడి మీరు పెంచిన ఆ పిచ్చి కుక్కలు ఇప్పుడు మీపైనే కాటు వేసే రోజు దగ్గరకు రాబోతుంది. ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క మాటలు వింటే మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో చేయండి. ఒళ్ళు ఉడికిపోవడం లేదా? మన కాశ్మీర్పై దాడి జరిగిన రోజు కాళ్ల పారాని ఆరకముందే భర్తను కోల్పోయి ఆ భర్త రక్తపు మడుగులో చివరి శ్వాసను వదిలేస్తూ ఉంటే ఆ పక్కనే ఉండి ఆమె కన్నీరు కారుస్తూ ఉంటే భారతదేశం తల్లడిల్లిపోలేదా? ఆ పిచ్చి కుక్కకు ఆ కన్నీటి వెచ్చతనం ఏ విధంగా ఉంటుందో, ఆ కన్నీటి కసి ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూపించబోతున్నాం.
నువ్వు భారత ప్రధానిని చంపేయడమో భారత ప్రజల రక్తాన్ని సింధు నదిలో కలిపేయడమో కాదు. మీ దేశ భూభాగం రూపురేఖలు మారిపోతున్నాయి. మీ దేశ ప్రజలే మిమ్మల్ని పీక్కు తినే రోజులు వస్తున్నాయి. మీ దేశ ప్రజలే ఆకలితో అలమటిస్తూ మిమ్మల్ని పీక్కు తినే రోజులు రాబోతూ ఉన్నాయి అనేదే ప్రపంచం ఇప్పుడు అభిప్రాయపడుతున్నటువంటి విషయం. ఈ పిచ్చుకోక ఏమంటుంది అంటే భారత ప్రధానిని భారత పౌరులను రక్తాన్ని సింధు నదిలో కలిపేస్తుందండి. ఇప్పుడు భారతదేశం తీసుకున్న నిర్ణయంతో సింధు నదీ జలాల ఒప్పందం ఆగిపోయింది. వాళ్ళకు తాగటానికి నీళ్లుండవు. కనీసం అడుక్కుంటే పైసా వేయటానికి కూడా బహుశా అవకాశం ఉండదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ వైపు నిలబడే సాహసం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఏదైనా దేశం ఇప్పుడు పాకిస్తాన్ వెనుక నిలబడుతుందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి ఎటువంటి బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ రక్షణ మంత్రి వాడొక దరిద్రుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి నిజాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్పై దాడులకు కారణం మేమే అని నిజాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను పెంచి పోషించామని నిజాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను తయారు చేయడానికి కారణం పశ్చిమ దేశాల ప్రాపకం కోసమని ఈ పాకిస్తాన్ దరిద్రుడు ఒప్పుకున్నాడు. ఇంకొక దరిద్రుడు వాళ్ళందరినీ కూడా స్వతంత్ర సమర యోధులతో పోల్చాడు. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశ ప్రజలు ఓట్లు వేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన ఒక అస్సాంలో ఉన్న ఒక ఎమ్మెల్యే దరిద్రుడు అంటాడు ఈ దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడులు కాదు అని ఈ ఎమ్మెల్యే అంటాడు. మరి ఈ ఎమ్మెల్యేని ఎలా శిక్షించాలి? ఈ పాకిస్తాన్ పెంపుడు పిచ్చుకుక్కలకు ఎలాంటి బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడు, భారత పౌరుల ధైర్యాన్ని కాదు కదా, భారత పౌరుల వెంట్రుకను కూడా పీకలు. మరొకసారి చెప్తున్నాను, మీకు గుర్తుంది కదా, నిన్న మంగళవారం జరిగిన మారణ కాండలో అసువులు బాసిన ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుమారుడు తన తండ్రి భౌతికదేహం ముందు నిలబడి ఏమన్నాడు గుర్తుంది కదా? మధుసూదన్ కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నాను అని. ఆ మాటలు ఎందుకు అన్నాడంటే వాళ్ళ తండ్రి చనిపోయిన బాధ, భారం ఇవన్నీ ఆ చిన్నారి హృదయంలో కూడా ఉంటాయి కదా. అయినా కూడా భారతదేశం ధైర్యంగా ఉంది అని చెప్పడానికి ఆ చిన్నాడు మాట్లాడిన మాటలు చాలు. ఆర్మీ అధికారులు అతని తలను నిమిరారు. అంటే మీరు చిన్న పిల్లాడి ధైర్యాన్నే తీయలేదు, ఇక భారత పౌరుల రక్తాన్ని ఏం చేస్తారు? 1947 నుంచి చూస్తూనే ఉన్నాం. 1947 నుంచి ఓపిక పడుతూనే ఉన్నాం. ఎన్నో దాడులు చేశారు, ఎన్నో యుద్ధాలు చేశారు. అయినా కూడా భారతదేశం కరుణ కారణంగానే మీరు దాయాది దేశంగా బతకగలుగుతున్నారు, దాయాది దేశంగా నీళ్లు తాగగలుగుతున్నారు. ఒక్కసారి భారత పౌరులు కన్నెర్ర చేస్తే మీ దేశ రూపురేఖలు మారిపోయే అవకాశమే ఉంటుంది. ఇప్పుడు జరగబోతున్నది అదే. ఇప్పుడు చూడు, మనం ఇప్పటికే కొన్ని కమెంట్లలో పాకిస్తాన్ జిందాబాద్ అనే దరిద్రులు కూడా కనబడుతుంటుంటారు. మరి వీళ్ళకి మనం ఎలాంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీరు తెలియచేయండి. ఒకసారి ఈ పాకిస్తాన్ పెంపుడు పిచ్చి కుక్క మాట్లాడిన మాటలేంటో మరొకసారి విందాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.